అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం దక్షిణ మహారాష్ట్రలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలని 6 రోజుల్లో ఎలా దర్శించుకోవాలి, అక్కడ దర్శించుకోవాల్సిన ముఖ్య ఆలయాలు, వసతి మరియు ఆహార వివరములు, రవాణా సౌకర్యముల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు తుల్జాపూర్ చేరుకోవడానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉస్మానాబాద్ లేక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. రైల్వే స్టేషన్ నుండి తుల్జాపూర్ వెళ్ళటానికి బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. తుల్జాపూర్ ఆలయం ప్రక్కనే భక్తి నివాస్ ఉంటుంది మరియు ఇక్కడ హోటల్స్లో ఫ్రెష్ అవ్వటానికి మనిషికి 100 రూపాయల్లో 4-5 గంటలకు కూడా రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఆ టైం లోపల మనం అమ్మవారిని దర్శనం చేసుకుని రిటర్న్ బయలుదేరవచ్చు. ఆలయం ఎదురుగా లగేజ్ కౌంటర్, చెప్పుల స్టాండు, పూజా సామాగ్రి అందుబాటులో ఉంటాయి. ఇదే ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళే ముఖ్య ప్రవేశ ద్వారం. దాని ప్రక్కనే కుడివైపు ఉన్నది ఆలయం నుండి బయటికి వచ్చే ద్వారం. ఆలయంలోకి ప్రవేశించాక కొంచెం ముందుకు వెళ్తే ఎడంవైపు కాలోడ్ తీర్థం ఉంటుంది. భక్తులు కాలోడ్ తీర్థాన్ని దర్శించి వీలు బట్టి స్నానం ఆచరిస్తారు. కాలోడ్ తీర్థం ఎదురుగానే గోముఖ తీర్థం ఉంటుంది. తుల్జాపూర్ భవానీ దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ 2 తీర్థాలను దర్శించుకుంటారు. ఈ తీర్థాలను దర్శించుకుని ముందుకు వెళ్తే సిద్ధి వినాయక ఆలయం ఉంటుంది. తుల్జా భవానీ ఆలయాన్ని మరాఠా రాజులు 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు నిత్యం దర్శించేవారు. ఈ ఆలయంలోనే తుల్జా భవానీ అమ్మవారు శివాజీ మహారాజ్కి ఖడ్గం ప్రసాదించినారని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే కాలోడ్ తీర్థం. కుడివైపు ఉన్న పెద్ద ద్వారం మనం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ముఖ్య ద్వారం. ఈ ఆలయం మొత్తం నల్లరాయితో కట్టించారు. ఆలయం నుండి బయటికి వెళ్ళే ద్వారం ఎదురుగానే గోముఖ తీర్థం దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఉంటుంది. భక్తులు గోముఖ తీర్థం దర్శనం తర్వాత సిద్ధి వినాయక దర్శనం చేసుకుని కుడివైపు ఉన్న ద్వారం నుండి అమ్మవారి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో కనిపిస్తున్న గోపురం కింద అమ్మవారి చిన్న విగ్రహం దర్శనమిస్తుంది. ఈ గోపురం వెనకాల ఉన్న ఇంకో గోపురం కింద అమ్మవారి గర్భగృహం ఉంటుంది. ఇక్కడి నుండి ఎడం వైపు వెళ్తే అమ్మవారి ఫ్రీ దర్శనం క్యూ లైను మరియు ముఖ దర్శనం క్యూ లైను ఉంటాయి. ఇక్కడ భక్తులకి ఫ్రీ దర్శనానికి 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. ఇక్కడ పెయిడ్ దర్శనం కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆలయ ప్రాంగణాన్ని ఒకసారి మొత్తం చూద్దాం. ఇదే అమ్మవారి గర్భగృహంపై ఉన్న గోపురం. భక్తులు క్యూ లైన్లో అమ్మవారి దర్శనం చేసుకుని ఈ ద్వారం ద్వారా బయటికి వస్తారు. గర్భగృహంలో ఫోటోలు తీయడం నిషేధం. గర్భగృహంలో అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ పైన ఉన్న లైన్లు పెయిడ్ దర్శనం భక్తుల క్యూ లైను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారికి సమర్పించిన చీరల కౌంటరు, ప్రసాదాల కౌంటరు ఉంటుంది. తుల్జాపూర్ అమ్మవారి దర్శనం అయ్యాక మీకు అదే రోజు టైం ఉంటే తుల్జాపూర్ నుంచి అక్కలకోటలో ఉన్న స్వామి సమర్థ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. తుల్జాపూర్ నుండి అక్కలకోట 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ముందుగా బస్సులో తుల్జాపూర్ నుండి సోలాపూర్ చేరుకొని అక్కడి నుండి అక్కలకోట చేరుకోవచ్చు. అక్కలకోట బస్టాండ్ నుంచి స్వామి సమర్థ ఆలయం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
బస్టాండ్ నుండి ఆలయానికి షేరింగ్ ఆటోలు 20 రూపాయల్లో అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలో స్వామి సమర్థ్ని దత్తాత్రేయ రూపంగా భావిస్తారు. ఇక్కడ స్వామి సమర్థ 22 సంవత్సరాలు ఉన్నారు. ఈ ఆలయంలో స్వామి దర్శనానికి 1 గంట టైం పడుతుంది. ఆలయంలో ఫోటోలు తీయడం నిషేధం. ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద పురాతన వటవృక్షం దర్శనం అవుతుంది. స్వామి సమర్థ దర్శనం అయ్యాక మీరు అన్నప్రసాదాలు స్వీకరించవచ్చు. అక్కలకోటలో భక్తులకి యాత్రీ నివాస్ అందుబాటులో ఉంది. మీరు కావాలంటే ఒకరోజు అక్కడ విశ్రాంతి తీసుకుని నెక్స్ట్ డే 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాన్గాపూర్కి బస్సులో చేరుకోవచ్చు. లేదంటే మీరు అదే రోజు మీ లగేజీని అక్కలకోట బస్టాండులో ఉన్న లగేజీ క్లాక్ రూమ్లో పెట్టి స్వామి సమర్థ దర్శనం చేసుకుని వచ్చాక గాన్గాపూర్కి బయలుదేరవచ్చు. ఈ విధంగా మన మహారాష్ట్రలో ఉన్న తుల్జాపూర్, భవానీ మరియు అక్కలకోటలోని స్వామి సమర్థుని యాత్ర మొదటి రోజు దర్శించుకుని రాత్రికి గాన్గాపూర్ చేరుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మహారాష్ట్ర ఆలయ దర్శనాల్లో 2వ రోజు చూడవలసిన ప్రదేశాలు చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.